సప్తమ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము 4వ శ్లోకము. భూమిరాపో నలో వాయుః ఖమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్ఠదా. తెలుగు తాత్పర్యము. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం ఇవన్నీ నా అష్టవిధమైన ప్రకృతి. ఇవి జడస్వరూపమైనవి. హిందీ తాత్పర్యము. పృథ్వీ, జల్, అగ్ని, वायु, आकाश, मन, बुद्धि और अहंकार ये मेरी 8 प्रकार की विभाजित प्रकृति है. यह जड़ प्रकृति है. इंग्लिश तात्पर्यము. ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్, ఎథర్, మైండ్, ఇంటలెక్ట్ and ego. These 8 constitute my separated material energies. సప్తమ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము 5వ శ్లోకము. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. తెలుగు తాత్పర్యము. ఇది అపర ప్రకృతి కంటే వేరుగా నా పరప్రకృతి ఉంది. అది జీవరూపమైనది. ఆ జీవశక్తి ద్వారా ఈ జగత్తు నిలబడుతోంది. హిందీ तात्पर्यము. हे महाबाहु, इस जड़ प्रकृति से अलग मेरी एक और श्रेष्ठ प्रकृति है जो जीवरूप है और उसी से यह संसार संचालित होता है. इंग्लिश तात्पर्यम. Besides this inferior nature, there is a superior energy of mind, O Arjuna, which consists of living beings and sustains the universe. సప్తమ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము 6వ శ్లోకము. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్థదా. తెలుగు తాత్పర్యము. ఈ 2 ప్రకృతుల నుండి అన్ని జీవులు పుట్టాయి. నేను ఈ జగత్తుకు ఆదియు అంతము. हिंदी मीनिंग. इन दोनों प्रकृतियों से ही सभी प्राणी उत्पन्न होते हैं. मैं ही पूरे जगत का उत्पत्ति और विनाश का कारण हूँ. इंग्लिश मीनिंग. Know that all beings arise from these 2 energies. I am the origin and also the dissolution of the entire universe.